కూర్చో ఆగురా కూర్చో నువ్వు మరి
అంశం పైన ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ స్టూడెంట్స్ ఇక్కడ మేడంతో మాట్లాడతారు. పొలిటికల్ మీటింగ్ బాబు కూర్చో మేడం. ఒక్క నిమిషం వినండి మేడం, ఒక్క నిమిషం. వెంకటేష్ స్టూడెంట్స్ వీళ్ళంతా స్టూడెంట్స్ మేడం. మాట్లాడండి స్టూడెంట్స్ డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. స్టూడెంట్స్ అవునా కూర్చోండి మీతో మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం. పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మేము బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. గ్రూప్ 1 లో పోస్టులు అన్ని అమ్ముకున్నారని మేమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయని అంటాడు. గ్రూప్ 1 లో మొత్తం మెయిన్స్ రాసినటువంటి మంది 21,075 మంది. తర్వాత వీళ్ళు చెప్పింది 21,085 మంది. 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇవన్నీ ఏమి చెప్పారు. 3 కోట్లు అన్నారు కదా, 3 కోట్లకు ఆధారాలు చూపెట్టుని అంటుండ్రు. 3 కోట్ల అనే విషయం ఎవరన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి 3 కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. నిరుద్యోగులు ఎవరు 3 కోట్ల అనే అంశం ఎత్తలేరు. మేము అన్నది ఏంది 10 మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 10 మంది కూడా సెలెక్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు సెలెక్ట్ కాలేరు, దీనికి సమాధానం లేదు. ఒకే ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో 2 ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు 76 మంది సెలెక్ట్ అయినరు. ఎందుకు సెలెక్ట్ అయినారు అంటే దీనికి కూడా సమాధానం లేదు. వాళ్ళు ఏమంటారు, మీ దగ్గర ఆధారాలు ఏముంటాయి అంటారు. ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలన్నీ ఆధారాలు కాదా? మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తలేరు అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆ ఆరోపణలన్నిటికీ ఆధారాలతో ఈరోజు మేము కోర్టుకు పోయినాము. సింగిల్ బెంచ్ లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధపడి అంటే సింగిల్ బెంచ్ లో వాళ్ళు పోయింది మా